నమ్మిన రైతులను నట్టేట ఉంచిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో చోటు తీసుకుంది. మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ల మాటను నమ్మి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు నిట్టనలుగున మోసపోయారు. విత్తన కంపెనీలకు హార్టికల్చర్ అధికారులు సైతం వంతు పాడుతుండటంతో రకరకాల కంపెనీల పేరుతో రోజుకో కంపెనీ పుట్టుకొస్తుంది. కొందరు ఏజెన్సీ ప్రాంతాల అమాయక గిరిజనులే టార్గెట్ గా పనిచేస్తూ రైతులకు నాసిరకం విత్తనాలను అంటగడుతున్నారు. మరికొందరు రైతు వద్ద కొనుగోలు చేసిన పంటకు తిరిగి డబ్బులు ఇవ్వకుండా కుచ్చుటోపి పెడుతున్నారు. కంపెనీ 161 విత్తనం అని చెప్పి ముద్దులగూడెంలో పూర్ణ అదే బొబత్తుల శివాను నాచారంలో కుప్పల పుల్లారావు అనే అతను ఆర్గనైజర్ పార్ట్నర్షిప్ చేసుకుని మాకు సీడ్ ఇచ్చారండి. టన్ను 32,000 6 టన్నులన్నర దాకా పండిద్దని చెప్పారు. అయితే మొక్కజొన్న వెన్నుదీసే సమయంలో కల్తీ విత్తనాలు వచ్చినాయని చెప్పి సగం దాదాపు తొక్కేసుకుంటే నాకు అలా తొక్కితే కనుక నాకు నష్టం వస్తుంది కదా, నాకు ఇబ్బంది కదా అని అంటే మీకు న్యాయం చేస్తామని చెప్పారు. చెప్పి తర్వాత ఈ ఉంచిన దాంట్లో కూడా సగం అవి సగం ఇవి దొక్కుని చొప్పుంటే ఎర్రకండ్లు వచ్చినవేమో ఈ ఎర్రకండ్లు వచ్చిన మొత్తం కూడా కల్తీ విత్తనాలండి. ఈ తెల్లకండ్లు వచ్చిన వరకు కూడా ఒరిజినల్ సీడ్. ఈ వరకు వదిలేసి వీటి వరకు మాకు లోడ్ చేసి పంపించమని చెప్పి మాయ మాటలు చెప్పి సరుకు వచ్చేసిన తర్వాత మమ్మల్ని నీకు డబ్బులు ఇవ్వం, నువ్వేం చేసుకుంటూ చేసుకో, నీ దిక్కున్న కాడ చెప్పుకో, ఏం పిక్కుంటో పిక్కో అని ఇష్టమైన ఇబ్బంది. ఇప్పుడు వరకు ముఠా వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదండి. రోజు నన్ను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. సార్ నాకు దయచేసి ఎకరాకు 6.5 టన్నుల వరకు దిగుబడి వస్తుందని దమ్మపేట మండలం గట్టుగూడెంకు చెందిన రైతు దారప్రసాద్ కు మాయమాటలు చెప్పారు. నాసిరకం విత్తనాలు చేతిలో పెట్టి పంట దిగుబడి సమయానికి మాకేం సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకుంటున్నారని బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఇదే విషయంపై స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశానని తనకు న్యాయం చేయాలని తెలిపిన బాధిత రైతు దారప్రసాద్ కోరుతున్నాడు.